సార్ మీ దగ్గరికి వచ్చిన రెవెన్యూ కేసులలో ఏదైనా ఒక కేసుని అంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్న కేసుని మా ఏఎన్ఆర్ స్టూడియోలో మా కోసం షేర్ చేసుకుంటారా సార్? ఖచ్చితంగా అమ్మా. ఒక కేసు విషయంలో మనం ఇప్పుడు తీసుకుంటే, ఎందుకంటే హాట్ టాపిక్గా ధరణి చట్టం అనేది, భూమాత చట్టం అనేది ఏదైతే వచ్చిందో, ఇప్పుడు ఆ టాపిక్లో రెవెన్యూలో జరుగుతున్నటువంటి కొన్ని కేసులలో ఒక మంచి కేసు మీకు మీ ముందు డిస్కస్ చేద్దామమ్మా. విషయం ఏంటంటే, కాజాగూడ అని రంగారెడ్డి జిల్లా కాజాగూడ షేర్లింగంపల్లి మండలంలో సర్వే నంబర్ 131/161 81 91 సర్వే నంబర్ 4 ఇట్లా ఒక 13 సర్వే నంబర్లు ఉంటాయమ్మా. అందులో సుమారు 29 ఎకరాల భూమిని ఒక అతను గవర్నమెంట్ ఆక్షన్లో కొనుక్కుంటాడు. ఓకే. ఎక్కడ కొనుక్కుంటాడు? గవర్నమెంట్ ఆక్షన్లో కొనుక్కున్నాడు. గవర్నమెంట్ ఆక్షన్లో కొనుక్కుంటే తర్వాత ఆయనకు సేల్ సర్టిఫికేట్ ఇస్తారు. రెవెన్యూ రికార్డులో ఆయన పట్టేదారుగా, కబ్జాదారుగా మోటేషన్ చేస్తారు. ఆయన చనిపోయినాక ఆయన భార్య పేరు ఎక్కుతుంది. ఆయన భార్య చనిపోయినాక ఆయన కొడుకు పేరు కూడా రెవెన్యూ రికార్డులు ఉంటుంది. సీలింగ్ యాక్ట్ వచ్చింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అర్బన్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఈ వీళ్ళు చాలా పెద్ద భూమి కలిగిన వ్యక్తులు, పెద్ద భూమి, చాలా సిన్సియర్గా ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు గవర్నమెంట్కి సిన్సియర్గా మాకు ఇంత ల్యాండ్ ఉంది, ఇంత ఎక్సెస్ ల్యాండ్ ఉంది అని 108 ఎకరాలు చందానగర్లో, కనీసం 100 గజాలు కూడా మనం కొనుక్కోలేము ఇప్పుడు ఆ ప్రాపర్టీ. 108 ఎకరాలు ఫామ్ 10 అంటే వాళ్ళకి పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు సిన్సియర్గా. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, కాజాగూడ విషయానికి వస్తే, కాజాగూడ అక్కడ లోకల్లో స్థానికంగా అక్కడ కళ్ళు చెట్లు ఉంటాయి, అంటే తాడి చెట్లు తాడు ఎక్కుకొని వాళ్ళు కులం వృత్తి చేసుకునేటోళ్ళు ఉంటారు, గౌడ్స్. వాళ్ళు అక్కడనే ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ అంతా ఇప్పుడు అది ప్రైమ్ ప్రాపర్టీ. ఇప్పుడు అది పెద్ద ఆకాశాన్ని అంటే భవనాలు ఉంటాయి, కానీ ఆకాశాన్ని అంటే భవనాలకు చట్టబద్ధత ఇచ్చింది ఎవరు అంటే, ఆ భవనాలకు ఎటువంటి కాగితం లేదు. ఓకే. అక్కడ నేను చెప్పిన సర్వే నెంబర్లకు వాళ్ళు ఏందట అంటే నోటి మాట ద్వారా కొనుక్కున్నారట. ఇది ఎక్కడన్నా చట్టంలో ఉంటుందా? ఇప్పుడు దాన్ని రిట్ పిటిషన్ నెంబర్ 29075/2008 మ్యాటరు. అది ఇప్పటి వరకు కూడా మా ఆఫీస్ నుండి మేము ఫైట్ చేస్తున్నాం. కానీ కలెక్టరు దానికి సంబంధించిన ఎంఆర్ఓ దాన్ని మోటేషన్ చేస్తాడు. ఏది? ఓరల్ సేల్ ద్వారా, ఓరల్ సేల్, నోటి మాట ద్వారా కూడా కొనుక్కోవచ్చట. అలా ఎలా సార్? అది ఈ కాగితం, ఈ కేసు ద్వారానే మీకు చెప్పచ్చు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఎవరైనా కాల్ చేయండి, మీకు అన్ని సర్టిఫికేట్స్ పెడతా. కేసు నంబర్ కూడా చెప్పినా మీరు కాగితాలు తీసుకోవచ్చు. మరి దీన్ని ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ప్రిన్సిపల్ సెక్రటరీ, రంగారెడ్డి కలెక్టర్కు తెలుసు, హైకోర్టు జడ్జెస్ తెలుసు. చాలా వైడ్ ఆర్గ్యుమెంట్స్, మొత్తం లార్జెస్ట్ ఆర్గ్యుమెంట్స్ వింటారు, డేట్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే అక్కడ లోకల్లో వాడు, అక్కడ మా అపోనెంట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ లోకల్ స్థానికులు. వీళ్ళు ఇక్కడ ఇంత పెద్ద కుటుంబం అక్కడ పోయి ఫైటింగ్ చేయగలుగుతారా? పోయి వాళ్ళతో గొడవలు పట్టుకోగలుగుతారా? గల్లలు పట్టుకొని కొట్టుకుంటే ఏం లాభం? వాడు అక్కడ కబ్జాలు ఉన్నాడు, వాందే భూమి అని వాడు ఓరల్ సేల్ ద్వారా రెవెన్యూ రికార్డులో మోటేషన్ చేయించుకుంటాడు. ఎంఆర్ఓ 2003లో మోటేషన్ చేస్తాడు. 2003ది వీళ్ళకి తెలిసినాక భూమి ఏంది, ఇది ఇట్లా ఉన్నది అని వీళ్ళు పోయి చూస్తే 2005లో ఆర్డీఓ దగ్గర ఇస్తారు. 2005లో ఆర్డీఓ దగ్గర వాళ్ళు అప్పీలేసి అది చూసుకొని ఇవన్నీ చేస్తే ఎంఆర్ఓ ఇచ్చిందే ఓరల్ సేల్ రైట్ అంటాడు ఆర్డీఓ. ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్నే కన్ఫర్మ్ చేసిండ్రు, ఒప్పుకున్నాడు ఆర్డీఓ కూడా. ఎంఆర్ఓనే రైట్ శుద్ధపూస అన్నాడు. ఈ శుద్ధపూస కరెక్ట్, ఆర్డీఓ కరెక్ట్ కాదని జాయింట్ కలెక్టర్ దగ్గర ఇస్తారు. వీళ్ళు అయితే జాయింట్ కలెక్టరు ఆయన అడిగిన సొమ్మును వీళ్ళు ఇవ్వలేకపోతే, ఇది ఓపెన్గా అంటే ఇంత ఘోరం ఇంకా దేనికి కోసం ఇచ్చినట్టు. జాయింట్ కలెక్టర్ శుద్ధపూస, ఆర్డీఓ ఇచ్చిన శుద్ధపూసే ఇచ్చిన ఆర్డరే రైట్ అంటాడు. దీన్ని పట్టుకపోయి గౌరవ పెద్ద కోర్టు, రాష్ట్రంలలో పెద్ద కోర్టు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టు, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తూనే ఉన్నది. దాన్ని విచారించే పరిస్థితి లేదు. దాన్ని ఎన్నిసార్లు బెంచ్ మీద తీసుకొచ్చినా అదర్ సైడ్ ఓ డేట్ తీసుకోగానే అది పోయి ఎక్కడనో గంగలో కలిస్తే మళ్ళీ పోస్టింగ్ రావాలంటే హైకోర్టులో పోస్టింగ్ స్లిప్ ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ పక్కకు పెడితే వాటికి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు మున్సిపల్ అథారిటీ? ఇది ప్రభుత్వం హస్తం లేదంటారా? ప్రభుత్వం హస్తం లేదంటారా? లేదా లీడర్ల దాని పర్సంటేజ్ లేదంటారా?
లేకపోతే దీని మీద బ్యాంక్ లోన్స్ ఇచ్చినాయి, దీని మీద గవర్నమెంట్ పర్మిషన్స్, మున్సిపల్ పర్మిషన్స్, బ్యాంక్ లోన్స్, తర్వాత ఇప్పుడు దాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. ఇవాళ కేసు కనుక వీళ్ళు మా క్లయింట్స్ కనుక ఏదన్నా జడ్జు ఒక మంచి అంటే ఎక్కడనో కాడ మానవత్వం బతుకుండొచ్చు అనుకుంటే ఏది జడ్జి కన్నా ఈ దృష్టికి వస్తే ఈ కేసు కొట్టేస్తే డిమాలిషన్ ఆర్డర్ కనుక కలెక్టర్కు డైరెక్షన్ ఇస్తే ఈ కొన్నోళ్ళందరూ అడబోవాలి. అసలు ఓవరాల్ సేల్ అనేది ఉంటుందా సార్? ఓవరాల్ సేల్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఓవరాల్ సేల్ అనేది లేనే లేదు. 100 రూపాయల కంటే ఎక్కువ వర్త్ ఉన్నటువంటి ఏ వస్తువు అయినా కూడా ఏదైనా కూడా ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని దాన్ని మస్ట్ బి రిజిస్టర్డ్ అని ఆ యాక్ట్ చెప్తుంది. తర్వాత రెవెన్యూ చట్టాలలో లేవు, ఏ చట్టంలో లేదు. కానీ తెలంగాణలో ఇక్కడున్న రంగారెడ్డిలో 2000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. మీరు అన్నట్టు బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇచ్చి ఉండొచ్చు సార్ వాళ్ళకి? మున్సిపల్ వాళ్ళు ఎలా? మనలాంటి వాళ్ళం పోయి కారు కొనాలరా నాయన అంటే వాడు 100 అడుగుతాడు, మాకు హౌసింగ్ లోన్ కావాలరా అంటే వాడు 100 అడుగుతాడు. మరి ఈ బ్యాంకు నా కొడుకులు అక్కడ ఎట్లా లోన్లు ఇచ్చిండ్రు? అంబుడ్స్మెన్ కూడా కంప్లైంట్ చేసినాం, దాన్ని కూడా మేనేజ్ చేసిండ్రు. అంటే దీంట్లో అనిపిస్తుంది సార్ మొత్తం ప్రభుత్వానికి పాత్ర ఉందని చెప్పి, ఎంఆర్ఓలకి, కలెక్టర్కి, అందరికీ ఉంది దీంట్లో వస్తామని అనిపిస్తుంది. క్లియర్ అందరికి ఉన్నట్టే కదా. దీని మీద ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, దాని మీద ఇప్పటివరకు కూడా విచారణకు రాలేదు, ఎటువంటి డైరెక్షన్స్ లేదు. మరి రేపు నిజంగా కూడా కోర్టు ఏదన్నా జడ్జి కనుక డైరెక్షన్స్ ఇస్తే నష్టపోయే బాధితులకి ఎవరు లాభం? ఎవరు వాళ్ళ నష్టాన్ని భర్తీ చేస్తారు?